హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి రైల్వే శాఖ నుంచి మరొక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే రైల్వేలో పర్మనెంట్ జాబ్ అనేది సాధించేటువంటి అవకాశం అనేది ఉంది. 1000కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. జస్ట్ మీ యొక్క 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కులను ఆధారంగా చేసుకుని ఈ రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. రైల్వేలో ఎవరైతే పర్మనెంట్ జాబ్ సాధించాలని చెప్పేసి అనుకుంటున్నారో తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. సో 10 మంది కూడా ఒక వీడియో అనేది హెల్ప్ అవుతుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి డెఫినెట్గా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. కాసి ఇక్కడ మనకి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే రైల్వే శాఖ నుంచి మనకి అఫీషియల్గా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఏపీ, తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్లోనే యొక్క వేకెన్సీస్కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకి రైల్వే శాఖలో గ్రూప్ డీకి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, అలాగే అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించినటువంటి జాబ్స్లలో మీరు పర్మనెంట్ హోదా ఉన్నటువంటి జాబ్ అనేది పొందే అవకాశం అనేది ఉంటుంది. సో అది ఎలా మనము పొందొచ్చు అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను వీడియోలో. సో మీరు కంప్లీట్గా వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి జాగ్రత్తగా మీరు వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మనము ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ యొక్క పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయడానికి April 5th, 2025 నాటికి మీకు మినిమం 15 years నుంచి మ్యాక్సిమం మీరు ఒకవేళ ఓసీ అభ్యర్థులు అయితే 24 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే మాత్రం 29 years వరకు, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 27 years వరకు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే మాత్రం 34 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే రిక్రూట్మెంట్కి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే కేవలం యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కులని ఆధారంగా చేసుకొని ఈ రిక్రూట్మెంట్కి అయితే సెలక్షన్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే తెలంగాణకి సంబంధించి ఎవరైనా సరే ఒక రిక్రూట్మెంట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇద్దరు క్యాండిడేట్స్లో కనుక సేమ్ మార్క్స్ వస్తే వాళ్ళకి ఎలా సెలక్షన్ చేస్తారంటే ఎవరికైతే ఎక్కువ ఏజ్ అనేది ఉంటుందో సో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. ఆ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ అలాగే ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి దాదాపుగా 1000కి పైగానే వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అలాగే వేకెన్సీస్ వచ్చేసి మనకి దాదాపుగా అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. జనరల్లో ఉన్నాయి, అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఈవెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకి కూడా ఇందులో వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. అండ్ అలాగే మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ట్రేడ్ల వారికి కూడా వేకెన్సీస్ ఇచ్చారు. ఫిట్టర్ విభాగంలో వచ్చేసి టోటల్గా 66 ఉన్నాయి. అలాగే కార్పెంటర్, వెల్డర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి సంబంధించి, అలాగే ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్స్, ప్లంబర్, పెయింటర్, వైర్మెన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డీజిల్ మెకానిక్, అప్హోల్స్టర్, అలాగే మెషినిస్ట్, టర్నర్, ఈ విధంగా మనకి చాలా రకాల ట్రేడ్లలో ఇక్కడ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అలాగే ఒక పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయడానికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. జస్ట్ అప్లికేషన్ పెట్టండి, షార్ట్ లిస్ట్ అయినట్లయితే సో మీకు డైరెక్ట్గా ఒక వేకెన్సీస్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే ఈ రోజు నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అలా నోటిఫికేషన్ రిలీజ్ అయిందో లేదో మీకు ఇక్కడ వీడియో చేస్తున్నాను, మీరు ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసప్పటికి ఎప్పటి వరకు అంటే May 4th వరకు టైం అనేది ఇచ్చారు. మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. అలాగే ఇక్కడ ఏదైతే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో ప్రజెంట్ ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏంటి అంటే సో మీకు ట్రైనింగ్ పీరియడ్లో కూడా స్టైఫండ్ అనేది పే చేస్తారు. అంటే మీకు ఫస్ట్ 1 year ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయితే మనము రైల్వేలో పర్మనెంట్ జాబ్ అనేది పొందే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకు అంటే సో మనకి మీరు రీసెంట్లీగా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్లో కనుక గమనించినట్లయితే రైల్వేకి సంబంధించి గ్రూప్ డి నోటిఫికేషన్ కానీ అలాగే ఏఎల్పి నోటిఫికేషన్ కానీ అందులో 2 నోటిఫికేషన్స్కి సంబంధించి కూడా సో ఎవరైతే 10th పాటు లేదా
10థ్తో పాటు ఐటీఐతో పాటు ఎవరైతే అప్రెంటిస్షిప్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో సో వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా వేకెన్సీస్ అనేవి సపరేట్గా కేటాయించారు. అలాగే అప్లై చేసుకోవడంలో కూడా వాళ్ళకి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కాబట్టి మీరు కొంచెం తక్కువ కాంపిటీషన్తో రైల్వేలో పర్మనెంట్ జాబ్ అనేది ఈ యొక్క వేలో అయితే మీరు కొట్టొచ్చు అనమాట. సో చాలామంది ఏంటంటే అప్రెంటిస్షిప్ అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో నేను 3-4 ఇయర్స్ నుంచి చెప్తూనే ఉన్నాను. సో రీసెంట్లీగా చాలామంది అభ్యర్థులకి అయితే అది బెనిఫిట్ అయితే అయింది మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి. కాబట్టి మీకు కూడా ఇప్పుడు ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో మీరు కనుక 10th పాస్ అయి ఉండి ఐటీఐ పాస్ అయి ఉండి అప్రెంటిస్షిప్ అనేది ఇంకా చేసుకోలేకపోతే మాత్రం సో చేసుకుని పెట్టుకొని మనకి ఇక నుంచి రైల్వేకి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి యాన్యువల్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసేసి ఎవ్రీ ఇయర్ కూడా రైల్వేలో ఉన్నటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తాము అని చెప్పేసి రీసెంట్లీగా మనకి రైల్వే శాఖ మంత్రి అయితే అఫీషియల్గా మనకి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి సో మీరు రైల్వేలో జాబ్స్ కొట్టాలి అంటే ఎక్కువ టైం తీసుకోవాల్సినటువంటి పని లేదనమాట. సో ఇంతకుముందు ఏంటంటే అలా ఉండేది కాదు, ఎప్పుడో ఒకసారి రిక్రూట్మెంట్ చేసేవాళ్ళు, ఇప్పుడు అలా లేదు. కాబట్టి సో మీరు డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి రైల్వే శాఖకి సంబంధించి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి రిలీజ్ అయినటువంటి ఒక అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇక్కడ అప్రెంటిస్షిప్ అని చెప్పేసి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు, అలాగే ఎవరు కూడా నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఎందుకంటే మనకి రైల్వేలో పర్మనెంట్ జాబ్స్ పొందేటువంటి ఆపర్చునిటీ అనేది సో దీని ద్వారా మనకైతే దొరుకుతుంది. ఎందుకంటే మనకి మిగతా అభ్యర్థులతో పోటీ పడే కంటే ఇలాంటి ఆపర్చునిటీస్ మనం యూటిలైజ్ చేసుకుంటే కొంచెం తక్కువ కాంపిటీషన్తో రైల్వేలో పర్మనెంట్ జాబ్ అనేది కొట్టచ్చు అనమాట. సో మనకి పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు, ట్రైనింగ్ ఎక్కడ ఉంటుందంటే మనకి నాగ్పూర్లోనే 1 year పాటు కూడా ట్రైనింగ్ అనేది మీరు పొందొచ్చు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అప్రెంటిస్షిప్కి సంబంధించి సర్టిఫికేట్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో దాని ద్వారా ఏంటంటే మనకి రైల్వేలోనే కాదు ఫర్దర్గా మీకు ఇతర డిపార్ట్మెంట్స్లో కూడా ఆ యొక్క సర్టిఫికేట్ ద్వారా మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. మనకి వేకెన్సీస్ కూడా మనకి పర్వాలేదు, వేకెన్సీస్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ అలాగే అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి సో మీకు కనుక అర్హత ఉంటే మాత్రం సో 10థతో పాటు ఎవరైతే ఐటీఐ అనేది చేస్తారో సంబంధిత డిసిప్లిన్లలో సో వాళ్ళు తప్పనిసరిగా అప్లికేషన్స్ అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు జస్ట్ మెరిట్ ద్వారానే మిమ్మల్ని ఎంపిక చేస్తున్నారు కాబట్టి సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ అలాగే అప్లై చేయడానికి కూడా ఫీ అయితే లేదు. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ రిక్రూట్మెంట్కి అయితే ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి సో డెఫినెట్గా ట్రై చేయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు డైరెక్ట్గా apprenticeshipindia.gov.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి అప్లై అయితే చేసుకోవాలి. ఈరోజు మనకి ఈవినింగ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు ఈవినింగ్ అయితే ట్రై చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్కి సంబంధించిన కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.